హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఏం చేస్తున్నా అందరికీ నేను ఈరోజు రవ్వ పులిహోర గురించి చెప్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. బాగుంటే కనుక మీరు ఎలా చేశారో చెప్పి కామెంట్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 నిమ్మకాయలు, మీడియం సైజు నిమ్మకాయలు, ఉప్పు, పసుపు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వేయించిన వేసిన గుళ్ళు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు. ఇవేనమ్మా కావాల్సిన పదార్థాలు. మీరు బాండి పెట్టుకుని ఒక 3 గ్లాసు, అది 1.5 గ్లాసు రవ్వ. ఆ రవ్వకి మనం 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. 3 గ్లాసులు నీళ్ళు పోసుకుని దాన్ని అది మీరు స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి. అవి మరగడం కూడా చాలా బాగా బాయిల్ అవ్వాలి. ఎందుకంటే బాగా తెల్లనివ్వాలి. ఎందుకంటే ఆ తెల్లనివ్వడం వలన రవ్వ వేసిన వెంటనే తొందరగా మగ్గి తొందరగా ఉడుకుతుంది. దానివల్ల రవ్వ పొడి ఆడుతుంది. ఆ రవ్వ వేసే ముందు ఏం చేయాలంటే, మీరు దానికి 2 స్పూన్లు, అంటే నేను చిన్న గరిటె లాంటి దాంతో వేసాను, 2 గరిటెలు నెయ్యి వేయాలి. వేసి దానికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు, నూనె వేసిన తర్వాత పసుపు కూడా వేయాలి. అది వేసిన తర్వాత మీరు రెడీ చేసుకుని ఉంచుకున్న రవ్వ కూడా దాంట్లో వేసి అడిగి పైకి బాగా కలపాలి. ఆ నీళ్లు తెరుతున్నాయి చూసారా, ఎసరు మరుగుతుంది. ఈ ఎసరు మరిగినప్పుడే మనం నేను చెప్పినట్టుగా నూనె, పసుపు, ఉప్పు అన్నీ వేసేయచ్చు. కొంతమంది పసుపును కూడా తర్వాత వేసుకుంటారు, పోపు దాంట్లో వేసుకోవచ్చు. కానీ నేను దీంట్లోనే వేసాను, ఎందుకంటే కలరు అది దానికి రవ్వకి బాగా పడుతుందని. ఇప్పుడు మీరు పసుపు వేసిన తర్వాత రవ్వ వేసుకోవాలి. అది నిదానంగా కలుపుతూ వేయాలి. బియ్యపు రవ్వ అది 3 గ్లాసులు నీళ్ళు పోసాయి కాబట్టి 1.5 రవ్వ సరిపోతుంది. అది వేసి అడిగి పైకి బాగా కలిపి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని దాన్ని చాలా నిదానంగా కలుపుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనం నూనె వేసాం కాబట్టి రవ్వ తర్వాత ఉడికిన తర్వాత పొడి ఆడుతూ వస్తుంది. అదే నూనె వేయలేకపోతే అంతా ముద్ద కట్టిపోయి ఉండలుగా ఉంటుంది. అందుకే ముందు ఎసట్లో నూనె వేసుకోవాలి. ఆ ఎసరు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు అడిగి పైకి కలిపి బాగా ఇచ్చేసి ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి ఉంచేయాలి. తర్వాత మీరు ఆ మూత తీసి చూస్తే రవ్వ పొడిలాడుతూ వస్తుంది. ఇంకా దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత మీరు ఆ రవ్వని ఒక్కసారి ఎక్కడ ఉండలు లేకుండా చూసుకుని బాగా 2-3 నిమిషాలు అడిగి పైకి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీరు ఆల్రెడీ రెడీ చేసుకున్న పోపు సామాన్లన్నీ ఒక వేరే మూకుడు తీసుకుని చిన్నది, దాంట్లో 2-3 అంటే పోపు మీరు ఎంత వేసినా అంత వేసుకోవచ్చు, లేదా తగ్గించి మీ ఇష్టం అనమాట. ఏదంటే నేను 3 స్పూన్లు శనగపప్పు, 3 స్పూన్లు మినప్పప్పు, నూనె కూడా నేను 4-5, నా దగ్గర ఉన్న గరిటెతో, చిన్న గరిటెతోటి 4-5 గరిటెలు నూనె వేసాను. ఎందుకంటే దీనికి నూనె కొద్దిగా వేస్తే బాగుంటుంది, మరీ తక్కువ కాకుండా సుమారుగా 4-5 గరిటెలు వేసాను. వేసి దాంట్లో 3 స్పూన్లు శనగపప్పు, 3 స్పూన్లు మినప్పప్పు, ఆవాలు, ఒక చిన్న గ్లాసులు నేను ఆల్రెడీ వేయించి ఉంచుకున్న పల్లీలు వాడాను. మీరు పల్లీలు వేసేటప్పుడు వేయించుకుని వాడండి. వేసి అవి బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత కొంతమంది ఈ శనగపప్పు, మినపప్పు వాటిలోనే వేయిస్తారు. నేను ఆల్రెడీ ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయని నేను మామూలుగా వేగిన తర్వాత అది వేసేసాను. వేసి వెంటనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాను. ఆల్రెడీ అది బాగా వేగిన తర్వాత దానికి కొద్దిగా ఇంగువ వేయడం వలన దాని స్మెల్ బాగుంటుంది, వాసన. అప్పుడు ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. తర్వాత అంతా వేసి అయిపోయిన తర్వాత అడిగి వైపు బాగా కలపాలి, బాగా వేగాలి పప్పులు, పచ్చి వాసన లేకుండా ఉండాలి. వేగిన తర్వాత మీరు ఎండుమిర్చి ఒక 2
3 వేసాను. ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. అందుకని 2, 3 ఎండుమిర్చి వేసాను. ఆ తర్వాత మీరు దానికి అన్నీ బాగా వేగిన తర్వాత దాన్ని ఒకసారి చూసుకోండి. మాడకుండా ఉండాలి. మీడియం మంట మీద వేయించుకోవాలి. మరీ సన్న మంట కంటే మీడియం మంట మీద బాగుంటుంది, వేగుతాయి. వేగిన తర్వాత అవన్నీ ఇంగువ వేసి బాగా అడిగిపై కరిగిపి మీరు ఈ మొత్తం రెడీగా ఉంది కదా, రవ్వ ఉడికి ఉన్న దాని మీద వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా అడికి పైకి కలుపుకోవాలి. ఒకసారి చూడండి, నేను అవన్నీ ఎలా వేసినానో చూశారు కదా. ఇప్పుడు వేయించిన పల్లీలు కూడా వేస్తున్నాను. వేసి అంతా అయిపోయిన తర్వాత పోపు మొత్తం దీంట్లో వేసి పైన పొయ్యి ఆర్పేసి నిమ్మరసం